హైదరాబాద్ కుకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైన 40 మందిని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బాధితులందరూ కూడా ఒకే రకమైన విరోచనాలు, వాంతులు, లో బీపీతో బాధపడుతున్నారు. మొదటి వారిని స్థానిక రామ్దేవ్రావు హాస్పిటల్లో చేర్చారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు కల్తీ కళ్ళు తాగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. డిఎంహెచ్ఓ ఉమా, బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ బాధితులను పరామర్శించారు. పరిస్థితిపై ఆరా తీశారు. మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నవ్ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కండిషన్ ఇదండి. ఒక్కరైతే వెంటిలేటర్ మీద ఉన్నారు, బట్ అవుట్కమ్ ఏంటి అనేది రేపటికి కానీ ఏం చెప్పలేమంటారు డాక్టర్స్. ఇక్కడ నేను డిఎంఎండ్హెచ్ఓ మేడ్చలండి, డాక్టర్ ఉమా గౌరీ. అయితే మా అమ్మ వచ్చేసి నిన్న మార్నింగ్ 9 o'clock నుంచి వామిటింగ్స్, మోషన్స్ 2 ప్రాబ్లమ్స్ అయినాయి. దానివల్ల బీపీ పడిపోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ అంకుర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్తే బీపీ 20కి వెళ్ళిపోయింది, మరీ లో అయిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మా స్తోమత లేదని చెప్పేసి మేము రామ్దేవ్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇంకా 2-3 సేమ్ తెలిసిన వాళ్ళు సేమ్ ప్రాబ్లం, సేమ్ ఫస్ట్ మోషన్స్, వామిటింగ్స్, ఆ తర్వాత లో బీపీ వల్ల జైన్ కావడం జరిగిందని తెలుసుకున్నాం. అది తెలుసుకొని మేము ఇప్పుడు అదే షాక్ అవుతున్నాం. మాకు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత తెలిసింది మాకేదో కళ్ళు తాగడం వల్ల ఇట్లా జరిగిందని. మా అమ్మను అడిగితే మొన్న సాయంత్రం నిజంగానే కళ్ళు తాగిందంట, మా కాలనీలో కళ్ళు తాగిందని చెప్పేసి. వీళ్ళు ఎక్కడ కళ్ళు తాగారు? మా కాలనీ మేము ఉండేది హెచ్ఎంటీ హిల్స్. మీ కాలనీ పేరు? హెచ్ఎంటీ హిల్స్, సాయి చరణ్ కాలనీ. ఎంతమంది? అంటే మేమైతే ఉండేది సాయి చరణ్ కాలనీ, అక్కడే కళ్ళు తాగిందని చెప్పేసి మా అమ్మ చెప్పింది. రెగ్యులర్ గా అక్కడ తాగిన వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. కళ్ళు కంపౌండ్ పేరే ఉన్నాయి తెలియదు.